హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే వాళ్ళు అర్థమైంది కదా. మన టాపిక్ వచ్చేసి గుంటూరు నగరవనం పార్కు. ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం ఇది. దీని గురించి మనం ఇప్పుడు మొత్తం తెలుసుకుందాము. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మనకి పేరేచెర్ల నగరవనం. దీని గురించి నేను మీకు మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకి కనుచూపు మేర పచ్చదనం, అడవిని తలపించే పరిసరాలు, ఆహ్లాదపరిచే చల్లని గాలులు. అసలు ఇది ఎక్కడుంది, దీని అడ్రస్ ఏంటి, టికెట్ కాస్ట్ ఎంత, పిల్లలకి ఎంత, పెద్దవాళ్ళకి ఎంత, ఏ టైమింగ్స్లో ఉంటుంది, ఏ డేస్లో ఉంటుంది, మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడు ఈ సిస్టమ్స్, కంప్యూటర్స్ ముందు కూర్చొని ఫోన్స్ చూసుకుంటూ అలిసిపోతాయి కదా, కళ్ళు కూడా, మనం అలిసిపోతాం కదా. అప్పుడు ఇలా కనీసం వారానికి ఒకసారి అలా పిల్లలతో కలిసి ఇలా ఈ పార్క్కి తీసుకెళ్తే వాళ్ళకి ఎంతో ఆడుకోవటానికి, అక్కడ కిడ్స్కి ప్లే ఏరియా ఉంది. తర్వాత మనకి ఎంతో మంచి పొల్యూషన్ లేకుండా గాలిని పీల్చుకోగలుగుతాము. చాలా బాగుంటుంది. చాలా ప్రకృతి అంటే ఇష్టమైన వాళ్ళకి ఇంకా అసలు చెప్పలేము, అంత బాగుంటుంది. మీలో ఎంతమందికి నేచర్ అంటే ఇష్టమో, ప్రకృతి అంటే ఇష్టమో నాకు లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను వీడియో మొత్తం చెప్తాను బాగా డీటెయిల్డ్గా, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇది మనకి గుంటూరు శివారులోని పేరేచెర్ల వద్ద మనకి ఇది ఉంది. నగరవనం అనేది ఏర్పాటైంది. 210 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ వనంలో వివిధ రకాల మొక్కలు నాటారు. చుట్టూ కొండలు పచ్చదనంతో మరింత ఆహ్లాదకరంగా మారింది. మనకి ఇక్కడ ఎటువైపు చూసినా కూడా పచ్చదనమే ఉంటుంది. ఇక్కడ హిల్ వ్యూ పాయింట్ కూడా ఉంది. పైకి వెళ్తే మనకి మంచి వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ రోప్ వే కూడా ఏర్పాటు చేశారు. పిల్లలకి, కిడ్స్కి చక్కగా మనకి ప్లే ఏరియా కూడా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. ప్రకృతిని ఆస్వాదించవచ్చు మనం కూడా. వ్యూ పాయింట్ ఇటువైపు వెళ్తే మనకి వ్యూ పాయింట్ ఉంది. వెళ్ళేటప్పుడు మనం ఇలా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళొచ్చు. మళ్ళీ దిగేటప్పుడు మనకి స్లోప్ ఉంటుంది, హ్యాపీగా దిగేసేయచ్చు. ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ మనం ఏదైనా వండుకుని తీసుకుని వెళ్ళొచ్చు. చక్కగా అక్కడ పిక్నిక్ స్పాట్ లాగా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలి వాతావరణంగా ఉంటుంది. మనకి ఇక్కడ చాలా లోటస్ పాండ్ ఉంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఎర్రచందనం పార్క్ అని చాలా బాగుంటుంది. ఎటువైపు చూసినా మనకి పచ్చదనమే కనిపిస్తుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి పిల్లలకైతే బిలో 10 years పిల్లలకైతే 10 రూపీస్, పెద్దవాళ్ళకైతే మనకి ఇక్కడ 20 రూపీస్ తీసుకుంటారు. ఇది వచ్చేసి మనకి కిడ్స్కి ప్లే ఏరియా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అప్ అండ్ డౌన్, ఇంకా ఉయ్యాల, ఇలాంటి చాలా ఉన్నాయి ఆడుకోవటానికి. ఇది వచ్చేసి మనకి అక్కడే పక్కనే లోటస్ పాండ్ ఉంది. ఎంత బాగుంటుందంటే ఆ లేక్ అనేది చాలా బాగుంది. చుట్టూరు పచ్చదనం, చిన్న చిన్న ప్లాంట్స్ని నాటారు. తర్వాత వచ్చేసి అక్కడ మనకు ఒక కొలనులాగా, దాంట్లో తామర పుష్పాలు చాలా బాగున్నాయి. చుట్టూ బాగా ఫొటోస్ దిగాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఆ స్పాట్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి అడ్రస్ వచ్చేసి పేరేచెర్లకి నల్లపాడుకి మధ్యలో ఉంటుంది. ఇది స్టేట్ హైవే నెంబర్ 21లో మనకి ఇది పక్కనే ఉంటుంది. గుంటూరు బస్ స్టాండ్ నుంచి అయితే ఒక 12 kilometers దూరంలో మనకి నగరవనం అనేది ఏర్పాటు చేశారు. చూశారు కదా పాండ్ ఎలా ఉందో, చక్కగా బాగుంది. ఫొటోస్ కూడా బాగా దిగొచ్చు మనం. ఈ తర్వాత వచ్చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది. మధ్య మధ్యలో మనకి ఇలాగా మన వల్చర్స్ ఆఫ్ ఇండియా, డీర్స్ ఆఫ్ ఇండియా అలాగా మనకి మామూలుగా పిల్లలకి చెప్పడానికి కానీ అట్లా మధ్య మధ్యలో మనకి బోర్డ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మనకి ఇందులోనే మళ్ళీ అడ్వెంచర్స్ పార్క్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి వైల్డ్ లైఫ్ గురించి బాగా చూపిస్తారు. చాలా బాగుంటుంది. పక్కనే మనకి ఎర్రచందనం పార్క్ అనేది ఉంది. ఇదంతా ఎర్రచందనం చెట్లు. మనకి పక్కనే ట్రెక్కింగ్ పాయింట్స్ ఉంటాయి, చిల్డ్రన్స్ పార్క్ అని అలా చాలా చాలా ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అని చెప్పేసి చక్కగా మనకి భలే బాగా అంటే నేచర్కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మధ్యలో మనకి పిల్లలకి చూపించవచ్చు. డీర్స్ ఆఫ్ ఇండియా, మన ఇండియాకి సంబంధించిన డీర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి చక్కగా అడ్వెంచరస్గా చేసుకోవడానికి పిల్లలు బాగా ఆడుకుంటారు ఇక్కడ.
తర్వాత వచ్చేసి మనకి చెప్పాను కదా నేచర్ ఇంటర్ప్రిటేషన్ పార్క్ అని, ఇందులో చక్కగా పెట్టారు మనకి మామూలుగా ఈ జంతువులు యానిమల్స్ అనేవి, దాని గురించి మళ్ళీ సైంటిఫిక్ నేమ్ ఏంటి దాని గురించి డీటెయిల్గా మనకి దాని పక్కనే బోర్డు అనేది పెట్టి చూపిస్తున్నారు. దాని గురించి అవి దేన్ని తింటాయి ఏంటి అదంతా మనకి. ఇది వచ్చేసి రజల్స్ వైపరు. ఇలాగ మనకి చుట్టూరు సర్కిల్ లాగా లోపల అన్ని యానిమల్స్ని మనకి చూపిస్తారు. ఇది వచ్చేసి మళ్ళీ స్నేక్స్ గురించి ఇట్లా బోర్డు అనేది పెట్టారు. అందులో పాయిజనస్ స్నేక్స్ ఏంటి అవి మొత్తం చూపించవచ్చు. కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎటు చూసినా పచ్చదనమే. అసలు ఇదైతే ఎంత బాగుందో, అది వాటర్ తాగుతున్నట్టుగా చిరుత పులిని బాగా చూపించారు. ఇది ఇండియన్ లెపర్డ్. ఇది చూసారు కదా మనకి సర్కిల్ చుట్టూరు తిరిగితే మనకి ఇట్లాగా చూసారు కదా స్నేక్ని ఎలాగా పెట్టారో, చాలా బాగుంటుంది. చాలా అందంగా కూడా ఉంది ఈ ప్లేస్ అనేది. ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఇప్పుడు కార్తీక మాసంలో అయినా ఇట్లా వనభోజనాలకైనా ఇక్కడికి వెళ్ళొచ్చు. సండే ఎప్పుడైనా పిక్నిక్ స్పాట్ లాగా కూడా మనం ఇది వెళ్ళొచ్చు. చాలా బాగుంది. ఎంతో ప్రకృతితో మనం కాసేపు అలా మమేకమైపోతాం అందులో. అంత బాగుంది ప్లేస్ వచ్చేసి. ఇంకా రోప్ వే కూడా ఉంది. మీకు ఇష్టమైతే రోప్ వే కూడా మీరు యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి కిడ్స్కి అయితే చాలా బాగా ఏర్పాటు చేశారు ప్లే ఏరియా అనేది. చాలా బాగుంది. ఇది చాలా వేల హెక్టార్లలో ఉంది మనకి ఇది. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు చక్కగా హెల్ప్ అవుతాయి. ఏఐ షార్ట్స్ కూడా ఉన్నాయి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్